మారింది, బ్రతుకు మారింది, బట్ట మారింది, వాహనం మారింది, ఇల్లు మారింది, వస్తువులు మారాయి, అన్ని మారాయి. వాటితో పాటు వారు కూడా మారిపోయారు. ఈ రోజుల్లో ఎందుకు ఆత్మీయులు పతనమైపోతున్నారు? ఎందుకు ఆత్మీయ జీవితాలు నాశనం అవుతుంది? ఎందుకు సంఘాల్లో భయంకరంగా పాడైపోతున్నారు ప్రజలు? కారణం ఏంటంటే స్థితి మారింది. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు సరి చేయబడే స్థలం నుంచి కనుక వెళ్ళిపోతే నీ బ్రతుకు పాడైంది. నువ్వు సరి చేయబడే స్థలము నుంచి, దేవుని సన్నిధి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే నీ బ్రతుకుని ఎవడు బాగు చేయాలి. ఈ స్వార్థ ద్వారా ఎంతో మంది బ్రతుకులు మారాయి, ఎంతో మంది త్రాగుబోతులు మారారు. ఈ స్వార్థ ద్వారా ఎంతో మంది వ్యభిచారులు మారారు. ఈ స్వార్థ ద్వారా ఎంతో మంది దొంగలు మారారు. సువష్టిపురం పోలీస్ స్టేషన్ లో కూడా దొంగలు తప్పించబడ్డారు. డెఫినెట్లీ శావకులు తినక రాత్రనక పగలనక నీ ఇంటికి వచ్చి నిన్ను పలకరించి, నీ కోసం మోకరించి పలకరించి ప్రార్థన చేయడానికి గల కారణం నిన్ను అగ్నిలో నుండి లాగినట్టు. బోలో యేసు మహారాజుకి.